హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము క్రిస్పీ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక 4 or 5 ఆలూస్ తీసుకొని వాటికి నీట్గా పీల్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో వాటర్లో వేయండి. మొత్తాన్ని ఇట్లా పీల్ ఆఫ్ చేసుకున్నాక ఇట్లా చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్గా ఆలూ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఆలూ మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు ఒక 2-3 ఎండుమిర్చిని కట్ చేసుకొని ముక్కలుగా వేయాలి. తర్వాత కరివేపాకు, ఈ తాలింపు వేగాక ఈ ఆలూలు కూడా వేసి ఒక 2-3 మినిట్స్ కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ అందులో కొంచెం పసుపు వేసి కలపాలి. దీంట్లోకి కొబ్బరి కారం యాడ్ చేయడానికి కారం, ఉప్పు, కొన్ని కొబ్బరి ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆలూని మనం 2-3 మినిట్స్కి ఒకసారి కలుపుతూ బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగాక మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ముందే వేయకూడదండి, ఆలూ ఫ్రై అయ్యాక వేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టిన కొబ్బరి కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇట్లా 2-3 మినిట్స్ కలుపుకున్నాక లాస్ట్గా కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ ఆలూ ఫ్రై మనకి పప్పుచారు, సాంబారు లేదా రసంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.